ఈ సినిమా ద్వారా రెండు మంచి విషయాలు ఆడియన్స్ చూడబోతున్నారని మీ మాటల్లో అర్థమైంది. ఫోక్సో యాక్ట్ ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించినటువంటి అవగాహన ఈ సినిమా ద్వారా యువతలో ఇద్దామనే ఒక ప్రయత్నం ఉంది. అలా అని చెప్పి ఏదో అవగాహన కోసం తీసిన సినిమాలో ఉండదు. అది కథ జరుగుతుంటుంది, కంప్లీట్గా గ్రిప్పింగ్ ఉండి మీరు నిజంగా ఒక సెలబ్రేట్ చేసుకునే ఫిల్మ్ అవబోతుంది. బట్ బై ద ఎండ్ మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పటికి మీకు ఫోక్సో గురించి తెలియాల్సిందంతా తెలుస్తుంది. ఇందాక మీరు ఒక మాట అన్నారు, సో ఇలాంటి చట్టాలు, ఇలాంటి వ్యవస్థ ఒక పాఠ్యాంశంగా ఉంటే పాఠశాల స్థాయి నుంచి ఒక అవగాహన పెరుగుతుంది పిల్లల్లో. సో బయట సమాజంలో ఇలాంటి నేరాలు కావచ్చు, ఇలాంటి చెడు విషయాల పట్ల ఆకర్షితులు ఎవరు అనేది అది ఎంతవరకు సాధ్యం, అది బయట సమాజంలో అది జరుగుతుంది అంటారా? సినిమాల ద్వారా చూపిస్తే అవగాహన మాత్రమే ఆచరణ సాధ్యం కదంటారు. ఎలా అయితే అంటే మొత్తం లా చదవమనట్లే, లా దట్ ఈస్ ద వెరీ బిగ్ టాపిక్. బట్ మన బేసిక్లీ మన డే టు డే లైఫ్లో మన ఎఫెక్ట్ చేసే లాస్ ఏవైతే ఉన్నాయో అవి యంగ్స్టర్స్కి తెలియాలి. చాలాసార్లు అది తప్పు అని కూడా వాళ్ళకి తెలియదు. అండ్ అది లాలో చాలా పెద్ద తప్పు, అది జీవితాలు నాశనం చేయగలిగినంత పెద్ద తప్పు అది. అండ్ అవన్నీ తెలియకుండా వాళ్ళు చేసిన ఒక పొరపాటుని మనం చాలా పెద్ద క్రైమ్గా కూడా చూస్తాం అప్పుడప్పుడు. సో ఇది ఒక్కటే కాదు, ఐ థింక్ మోర్ అండ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ మేము దేని గురించి డీల్ చేస్తున్నాం, ఎలాంటి కేసుని టేకప్ చేసాం ఈ సినిమాలో ఏంటన్నది మీకు రేపు థియేట్రికల్ ట్రైలర్ వస్తుంది ఒక 10 daysలో. అప్పుడు మీకు ఇంకా మచ్ మోర్ క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఆ లవ్ సాంగ్ రిలీజ్ చేసాం కాబట్టి లవ్ స్టోరీ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాం. బట్ యాజ్ వీ గో టు ద రిలీజ్ వీ విల్ హ్యావ్ మచ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్. అండ్ ఈ సినిమాకి వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ అ స్పెషల్ రెడ్ కార్పెట్ ఫర్ ఎవ్రీ వన్, ఫర్ ద ఇండస్ట్రీ, ఫర్ ద మీడియా, ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే ఇలాంటి సినిమా ఐ థింక్ చేతిలో ఉన్నప్పుడు మనకి ఆ రిలీజ్ రోజు ఎలా ఉంటుంది, మార్నింగ్ షో ఇలా కాదు, ఇంత గొప్ప సినిమా ఉంది అన్న ఒక చిన్న కాన్ఫిడెన్స్తో అందరికీ చూపించాలని కోరుకుంటుందిగా. సో డెఫినెట్గా మీ అందరికీ రిలీజ్ కంటే ముందే ఈ సినిమాని చూపిస్తాం. నానిగారు ఇక్కడ నానిగారు యాక్చువల్లీ వాల్ పోస్టర్ సినిమాస్ నుంచి నాని నుంచి ఒక సినిమా వస్తుందంటే ఎంతో విషయం ఉందని తెలుస్తుంది, అర్థమవుతుంది. అయితే బేసికలీ పోక్సో చట్టం గురించి నిజంగానే మీరు అన్నట్లు ఎవరికి తెలియదు. మన జానీ మాస్టర్ కేసు తీసుకున్నా ఇదే దీనికి సంబంధించిందే. సో అట్లాంటి ఇన్సిడెంట్లు ఏమైనా పెట్టారా ఇందులో? ఏమన్నా ఓన్లీ మైనర్స్ బేస్డ్గా వెళ్తుందా? అసలు దానికి వీటికి ఏ సంబంధం లేదండి. ఇది కంప్లీట్ డిఫరెంట్ సెటప్, డిఫరెంట్ సిచ్యువేషన్, డిఫరెంట్ థింగ్. అండ్ మీకు త్వరలో ఎనీవే మీకు ఒకసారి థియేట్రికల్ ట్రైలర్ మీరు చూసేసిన తర్వాత అసలు ఇలాంటి క్వశ్చన్ కూడా రాదు, రైజ్ అవ్వదు, మీ క్లారిటీ వచ్చేస్తుంది. అయితే మైనర్స్కి మద్దతుగా ఉంటుందా మీ సినిమా? అంటే మైనర్స్ లవ్ స్టోరీ, వాళ్ళు ఏజ్ ఇవన్నీ అదే లైక్ ఐ సెడ్ మచ్ మోర్ డీటెయిల్స్ will be revealed later. పాక్సో రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని తర్వాత చాలా డీటెయిల్గా మాట్లాడుకుంటాం. ఎందుకంటే లీగల్గా తర్వాత ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంది. లేదండి, దానికంతా మాకు సెన్సార్ అనే ఒకటి ఉంది, వాళ్ళకి అన్ని క్లారిఫై చేసుకొని అన్ని ఎఫిడవిట్లు పెట్టే క్లారిఫై చేసుకొని సినిమా చేస్తున్నాం. సో మీరు ఒక మీరు ప్రాబ్లం క్రియేట్ చేస్తే తప్పితే లీగల్గా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ లేదు. మీకు ఆ కంగారు అవసరం లేదు. అయితే మీరు ఒక స్టార్ హీరో, మరి మూవీకి బడ్జెట్ కూడా అదే స్టార్డమ్లో పెట్టారు. ఓకేనా మీకు క్వశ్చన్? ఎంత అవసరమో అంత పెట్టారు. ఏ సినిమాకి వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్, వాట్ ఈస్ ద సెటప్, హూ ఆర్ ద పర్ఫార్మర్. ఈ సినిమాకి ఏం అవసరం అన్నది అంతే.